హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రోజుకొక డిఫరెంట్ తెలియనివి చెప్తున్నాను కదా, అలానే ఈరోజు కూడా ఏంటంటే ఓం. మీకు తెలుసు ఇది ఎంత ప్రశాంతమైన ఓడో. సో ఓం గురించి చెప్తాను. ఓం అనేది విశ్వంలోనే ప్రారంభమైన మొట్టమొదటి శబ్దం అనేదే ఓం. మన విశ్వం అనేది దానికన్నా ముందు ప్రారంభమైన ఒక వర్డ్ ఏదైనా ఉంది అంటే అది ఓం అంట. అయితే ఓం అనేది 3 అర్థాలుగా చెప్తుంది. ఆ 3 అర్థాలు ఏంటి తెలుసా? ఆ అంటే జననం, ఊ అంటే లైఫ్, మా అంటే డెత్. ఈ 3 అక్షరాలు కలిపితే జననం, మరణం, ఇంకా జీవనం. ఈ 3 మనకి ఏయుఎం అంటే ఓం. అర్థమైందా? ఓం అనే శబ్దం వింటే మన గుండె, మెదడు ప్రశాంతంగా ఉంటుంది. మీ అందరికి తెలుసు కదా, రోజుకొక 21 minutes మనం మెడిటేషన్ చేయడం వల్ల ఓం అని చెప్పుకొని మనం చాలా పాజిటివ్గా ఉంటామంట. అంతేకాకుండా ఈ శబ్దం వింటే ఒక శక్తి మన మన ఒంటిలో ప్రవాహం అవుతుంది. దీనివల్ల మనకి చాలా అంటే చాలా రిలాక్స్మెంట్గా కూడా ఉంటుంది. ఓం అనేది మనకి మేలుకువ, కళ, నిద్ర ఈ 3 కూడా మనకి సూచిస్తూ ఉంటాయి. ఒకటి చెప్పాలంటే మన మనసు ఎప్పుడు ఓం అనేది చెప్పిస్తూ ఉంటే చాలా సుఖంగా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే నాసా అనేది ఇప్పుడిప్పుడే చెప్తుంది, తను ప్రూఫ్ చేస్తుంది అనమాట. విశ్వం అనేది ఓం అంటూ శబ్దం తరంగాల్లో నిండి ఉంటుందని చెప్తుంది. అంటే మన విశ్వంలో ప్రతి ఒక్క శబ్దం ఓం అనేది మనకి వినిపిస్తుంది అని. కానీ మన పూర్వీకులు అంటే ఋషులు 5000 సంవత్సరాల క్రితమే ఓం అనే శబ్దం పుట్టింది అని చెప్పారు. అంటే ఓం అనే శబ్దాన్ని ఇదొక ధ్వని అని చెప్పారనమాట. మనం చాలా గర్వపడాలండి. ఎందుకంటే మన భారతీయ జ్ఞానం అనేది ఈ సంస్కృతి శాస్త్రానికన్నా ముందు పుట్టింది. అందుకనే మన భారతీయ జ్ఞానంపై ఉన్న ఋషులని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇదే ఓం అనే మీనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూ ఉండండి.